అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడి నిండి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో మనల్ని ఉంచినాడు. ఇది నువ్వు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తన 13వ వచనం, శామ్స్ 147 వర్సెస్ 13. కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన గుమ్మములు, దేవుడు గుమ్మములు గడియలు. గుమ్మమనగా మన గృహమే కదా గుమ్మము, స్తంభాలు. గుమ్మములు అనగా మనం ఇక గుమ్మలు గుంజలేసి స్తంభాలేసి గుమ్మంగా చేస్తారు కదా ఒక గుమ్మము. అలాంటి గుమ్మములను దేవుడు బలపరిచి మన కుటుంబాలని గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పిల్లల్ని మన కుటుంబాలని దేవుడు బలపరచబోతున్నాడు. మన యొక్క గుమ్మములు గడియలు ఈరోజు దేవుడు బలపరిచి మన మధ్యలో పిల్లల్ని ఆశీర్వదిస్తాడనమాట దేవుడు కదా. మన యొక్క గుమ్మములు గృహాలు దేవునికి అనుకూలంగా లేక మన ఇష్టానుసారంగా గడియ వ్యర్థం చేసుకుంటూ, అంటే గడియ అంటే ఒక గంట కదా టైము, గడియలు టైమింగ్స్ లేక మన ఇష్టానుసారంగా మనం తిరుగుతూ మనము దేవునికి సమయం ఇవ్వకుండా ఇలాగా వ్యర్థం చేసుకుంటాము కదా. అందుకని దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాను, నీ మధ్యన నీ పిల్లల్ని నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆశీర్వదించేసినాడు దేవుడు. ఈరోజు మన పిల్లల్ని ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మనం సంతోషం తీసుకురాబోతున్నాడు. ఈరోజు మన గుమ్మంలో బలపరచలేవు, ఏదో బాధకరంగా మన హృదయాలు, మన కుటుంబంలో బాధ, శోధన, ఆవేదన, పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అని మనం ఎంతో బాధపడుతూ ఉంటాము. బలం లేక ఏదో బలహీన స్థితిలో బలహీనం అయిపోయినట్టు మన శరీరం అంతా కూడా బలహీనమైపోయి కుటుంబంలో సమాధానం లేకుంటున్నాం కదా. ఈరోజు నీ గుమ్మముల గడియలను దేవుడు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు చక్కగా ఆశీర్వదించబడుతుంటే మన గుమ్మముల గడియలు బలపరుచుతాయి, ఆటోమేటిక్గా శక్తి పొందుకుంటాయి. మన గుమ్మముల గడియలు మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, బలం పొందుకుంటుంది కదా. సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క అవయవం కూడా బలం వస్తుంది అని మనకి తెలుసు అన్నమాట. ఒక అవయవం సంతోషపడినప్పుడు శరీరం అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది కదా. గుమ్మముల గడియలు, గుమ్మములు, ఈ గడియలు సమయాన్ని దేవునికి ఇచ్చి ఈరోజు మన కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నాం అనమాట. ఎక్కువ సమయం మనం దేవుని ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుని సన్నిధిలో మనం నివసించబోతున్నాము. మన మధ్య పిల్లలను దేవుడు ఆశీర్వదించి గొప్పవాడినిగా ఈరోజు చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట తప్పని దేవుడు, గొప్పవాడినిగా దేవుడు చేస్తాను, మీ పిల్లల్ని నేను ఆశీర్వదించి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా నీ గుమ్మముల గడియలు బలపరిచి లేదు, మన బలంగా లేవేమో, వీక్నెస్గా ఉన్నామేమో, అవిశ్వాసులుగా మనం ఉన్నామేమో, దేవునికి ఆయాసకరంగా ఉన్నామేమో. దేవుడు ఈరోజు నీ గుమ్మములని గడియలను బలపరిచి దేవునికి అనుకూలంగా దేవుడు నడిపించుకొని ఆయన మనల్ని బలపరిచి ఈరోజు మన పిల్లల్ని దీవించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆదికాండంలో 48వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి, ఒక మాట అంటది అక్కడ చూడండి. ఆదికాండము 48:16లో ఏమంటున్నాడు అక్కడ దేవుడు, చూద్దాం. అసలు చూడండి, యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండేరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకొని నేటి వరకును ఎన్నడూ నన్ను పోషించను, ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత. చూడండి, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన గాక. చూడండి,
ఎలాగా యోసేపు తన పిల్లల్ని ఎలాగ దీవిస్తున్నాడో చూడండి. తన తదనంతరం యాకోబు తన పిల్లల్ని దీవించాడు. ఇప్పుడు యాకోబు పిల్లలైనటువంటి యోసేపు తన పిల్లలను దీవిస్తున్నాడు అనమాట. ఏ దూత అయితే నన్ను బలపరిచిందో, నా గుమ్మముల గడియలను బలపరిచిందో, ఏ దూత అయితే నన్ను కాపాడిందో, అనగా సమస్తమైన కీడులో నుంచి నన్ను తప్పించినటువంటి కీడులో నుంచి నన్ను తప్పించిన ఆ దూతే నా పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను చూడండి, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. హల్లెలూయా. భూమి యందు వారు బహుగా విస్తరించుదు గాక. హల్లెలూయా. దేవుడు చూడండి దీవించేసినాడు. నీ మధ్య నీ పిల్లలని దీవిస్తానన్నాడు కదా. దేవుడు ఖచ్చితంగా యోసేపు మధ్యలో తన పిల్లల్ని దేవుడు దీవించినట్టు మనం చూస్తున్నాం అనమాట. తన జీవితం అయిపోవచ్చింది. యోసేపు తన జీవితం ముగించే ముందు తన పిల్లల్ని చూడండి, నా దేవుడు నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక అంటున్నాడు. మీరు విస్తరించదు గాక, మీరు ఫలించదు గాక అని దీవిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మన మధ్యలో మన పిల్లల్ని ఈరోజు దీవించబోతున్నాడు. హల్లెలూయా. దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. దేవుడు దీవిస్తే ఖచ్చితంగా దీవించబడతారు. మనుషులు దీవిస్తే ఒకవేళ దీవించబడకపోవచ్చు, కానీ దేవుడు దీవిస్తే పిల్లలు ఖచ్చితంగా నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వాదకరంగా ఉందురుగాక అన్నాడు దేవుడు. ఆశీర్వదించబడుతురుగాక అన్నాడు. ఆ మాట పిల్లల్ని బలపరుస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంచదన్నమాట. చూడండి, సమస్తమైన కీడులో నుంచి దేవుడు యోసేపుని తప్పించినాడు కదా. పుట్టిన మొదలుకొని అనేక సమస్యలు ఆయనకి, తన అన్నదమ్ముల మీద వ్యతిరేకంగా ఉన్నాడు. గోతిలో పడేశారు, అతన్ని చంపాలని చూశారు. అయినప్పటికీ దేవుడు అనేక కీడులో నుంచి తప్పించిన ఆ దూత నా పిల్లలను కూడా చూడండి, ఈ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు యోసేపు మధ్యలో తన పిల్లల్ని ఆశీర్వదించాడు. ఈరోజు మన పిల్లల్ని చూడండి, నీ మధ్య నీ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక అన్నాడు దేవుడు. హల్లెలూయా. మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు కదా. యోసేపు అదే అంటున్నాడు అనమాట, నన్ను కాపాడిన దూత సమస్త కీడులో నుంచి ఈరోజు నా పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించును గాక అన్నాడు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. అబ్రహాము మన పితరులకు పెట్టబడిన పేరు వారికి కలిగిన గాక అన్నాడు. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. హల్లెలూయా. అలాగ దీవిస్తున్నాడు చూడండి. దేవుని యొక్క మాటలు ఇవన్నీ కూడా, దీవించడం అంటే దేవుని నోట్ల నుంచి వచ్చే మాటలు ఇవన్నీ. అలాగే దీవించాలి మన పిల్లలను కూడా. మనం ఎవరిని కూడా మనం శపించకుండా దీవించడం నేర్చుకోవాలి. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. చూడండి, అలాగనే విస్తరించారు లేదా? భూమి అంతా కూడా విస్తరించారు జనాలు, పిల్లలు విస్తరించారు. అలాగా ఈరోజు మన పిల్లల్ని చూడండి, నీ గుమ్మముల గడియలను బలపరిచి, అసమాధానంగా ఇన్ని రోజులు బాధపడుతున్నావు కదా, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని. ఈరోజు నీ గుమ్మముల గడియలను దేవుడు బలపరిచి నీ మధ్య నీ పిల్లల్ని దీవించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేనండి. పిల్లల్ని బహుగా దీవించబోతున్నాడు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. భూమి యందు వాళ్ళు ఆశీర్వదించబడుదురుగాక. ఏ దూత అయితే యోసేపును సమస్త కీడులను తప్పించిందో ఆ దేవుని దూత, దేవుడే మన పిల్లల్ని మన మధ్యలో ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించినాడు ఆల్రెడీ. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. బలపడకు, ఎప్పుడు నేను బలపడేది, ఎప్పుడు నా గృహం కట్టబడేది అని బాధపడుతున్నావు కదా. ఈరోజు నీ గుమ్మముల గడియలు దేవుడు కట్టబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ప్రారంభం చేసుకుందాం. మనం మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మంచి వాగ్దానం మాకు ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా, నిజముగా ప్రభా మా గుమ్మముల గడియలో బలపరిచి మా మధ్య నాయన పిల్లలను దీవించినందుకయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పిల్లలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉందరు, భూమి మీద ఆశీర్వదించబడుతురు కాక అన్నావు స్వామి. నాయన నన్ను సమస్త కీడులో నుంచి తప్పించినటువంటి ఆ దూతే ఈరోజు నా పిల్లల్ని ఆశీర్వదించును గాక అని యోసేపు అన్నట్లు నాయన, ఈరోజు మా పిల్లల్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఆశీర్వాదకరంగా ఉండాలి భూమి మీద తండ్రి నాయన. మా గుమ్మల గడియలు మా కుటుంబాలను బలపరిచి మీకు సాక్ష్యంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ, ఎవరికి వివాహం కాలేదు వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చండి. ఎవరికి గర్భఫలం లేదని ఆయన వాళ్ళ గర్భాలు తెరవండి వేస్తున్నాములు. ఎవరు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభు, ఇరుకుల ఇబ్బందుల్లో వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరచమని, ఇబ్బందులను ఇరుకులోంచి అప్పుల్లోంచి విడిపించి కాపాడమని తండ్రి, మీ బిడ్డల్ని బలపరచమని, గుమ్మల గడియలు బలపరచమని దినమని ఆయన. ఎవరికైతే ఉద్యోగం లేదో మంచి ఉద్యోగ అవకాశాలు యేసుక్రీస్తు నామములో వాళ్ళకి దొరుకును కాక తండ్రి, మంచి కంపెనీల్లో తండ్రి కృప చూపించమని, బ్లెస్ చేయమని, గుమ్మముల గడియలు బలపరచమని దినము యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.